వేల కొద్దీ ఇళ్లు కనిపిస్తున్నా మనిషి జాడ మాత్రం కనిపించదు. తాగేందుకు గుక్కెడి నీరు సైతం దొరకదు. శ్మశాన నిశ్శబ్దాన్ని పోలిన ఆ చోట ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. వృద్ధురాలైన తల్లితో కలిసి ఏళ్ల తరబడి జీవిస్తోంది. ఏ ఆధారం లేని వారు ప్రభుత్వం ఇస్తున్న పింఛను సొమ్ముతో కాలం వెళ్లదీస్తున్నారు. కనుచూపు మేరలో కానరాని జనం, చుట్టూ ముళ్ల పొదలతో కూడిన పాడుబడిన ఇళ్లు, కాంక్రీట్ అరణ్యం లాంటి ఆ ప్రాంతంలో ఓ మహిళ జీవితంతో ఒంటరి పోరాటం సాగిస్తుంది. కర్నూలు జిల్లా పర్లకు చెందిన జయలక్ష్మమ్మ భర్త 2003లో చనిపోయారు. సంతానం లేని ఆమెకు ఎలాంటి ఆదాయ మార్గం లేకుండా పోయింది. 2007లో కర్నూలుకు సమీపంలోని జగన్నాథ గట్టుపై పేదలకు కేటాయించిన ఇళ్లలో ఆమెకు అవకాశం దక్కింది. అందరితో పాటు 2014లో వృద్ధురాలైన తల్లితో సహా ఆమె ఆ ఇంటిలో చేరింది. ప్రభుత్వం మంచినీరు, విద్యుత్, రహదారులు లాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఎలాంటి ఆధారం లేని జయలక్ష్మమ్మ మాత్రం అద్దె చెల్లించుకోలేక అక్కడే ఉండిపోయింది. కేవలం ప్రభుత్వ పింఛన్ ఆసరాతోనే ఒంటరి పోరాటం సాగిస్తోంది. 2014లో చేరినా నాన్న. కరెంట్ వచ్చిన వెంటనే చేరినా. నాయనక వస్తారులే, నన్ను చూసి జనం వస్తారులే అని చెప్పి ఇంకా 2 నెలలకు వస్తారు, 4 నెలలకు వస్తారు, ఈ సెలవులకు వస్తారు, ఆ సెలవులకు వస్తారని ఇట్లే చూసుకుంటా కాలక్షేపం చేస్తున్నా. లాస్ట్ కాలేజీ పడింది. కాలేజీ ఓపెన్ అన్న అయితే వస్తారేమో అంటే అది సంవత్సరమే ఓపెన్ అయ్యి జనాలు రానికి లేదు. IIIT షుగర్ వచ్చిన కాడ నుంచి నాకు జొన్న రొట్టె కావాలి. జిన్ను పట్టించుకొచ్చుకోనిక చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ జిన్నుకు పోవాలన్నా, ఇక్కడ పాలు పోవాలన్నా, నేను ఏ దానికి పోవాలా, ఎక్కడ పోవాలా, ముసలామెను విడిచిపెట్టి పోనీకే లేదు. ఆమెకు చేసేటోళ్ళు లేరు. అందరికీ రావాలనే ఉంది. టౌన్లలో డబ్బులు కట్టలేము అంటున్నారే కానీ మాకు మీలకటోళ్ళు ఎవరన్నా తోడైంటే మేము వస్తుంటే అంటారే కానీ ఎవరు రారు. కర్నూలు నగరానికి 4 కిలోమీటర్ల దూరంలోని జగన్నాథ గట్టు ప్రాంతంలో కనీసం మంచినీళ్లు, నిత్యావసరాలు, వాహన సదుపాయాలు లేని పరిస్థితుల మధ్య జయలక్ష్మమ్మ జీవనం సాగిస్తుంది. ఏ అవసరం వచ్చినా కాలినడకనే 8 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇద్దరమే ఎవరన్నా వచ్చిపోతుంటారు మీలేకటోళ్ళు. నా వయసు 96. భగవంతుడే సహాయకారం. కొడుకులు కోడళ్ళు చూడకుండా బిడ్డనే చూస్తుంది. ఒక కొడుకు కడుపుకు పెడుతున్నాడు, శాఖని బిడ్డనే చేస్తుంది. ఆ కొడుకు రానికే జ్వరం వస్తుంది, రాలేకుండా ఉన్నాడు. నర్సలేక కాలేజీ కానుంచి ఇప్పుడు ఆటో ఏదైనా తిరిగితే ఇంత టౌన్లో పోయి తెచ్చుకోనిక పిల్ల జిన్నుకు పాలకు ఇబ్బంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, మనుషుల మధ్య సాధారణ జీవనం గడపాలని జయలక్ష్మమ్మ కలలు కంటోంది. అయితే కనీస వస్తువు కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలే అవుతున్నాయి. ఫలితమే పేదలకు ఆసరాగా నిలవాల్సిన ఇళ్లు మొండికోడలుగా మిగిలిపోయాయి. చుట్టూ ఇల్లు ఉండి జనం లేని ఈ అరణ్యంలో జయలక్ష్మమ్మ చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. ఈమె పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిని కూడా ఇస్తోంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.